కృష్ణా జిల్లా గుడివాడలో ఫ్రైడ్ వింగ్స్ హోటల్లో కుళ్ళిన చికెన్తో ఆహార పదార్థాలు తయారు చేస్తుండడం కలకలం రేపుతోంది. హోటల్లో నిల్వ చేసిన చికెన్తో తయారు చేసిన చికెన్ పాప్కార్న్ జొమాటోలో ఓ యువకుడు ఆర్డర్ చేశాడు. తీరా డబ్బా ఓపెన్ చేసి చూస్తే చికెన్ పాప్కార్న్ దుర్వాసన వచ్చింది. ఇదే విషయంపై బాధిత యువకుడు ఫ్రైడ్ వింగ్స్ హోటల్కు వెళ్లి ఫ్రీజర్ చూడగా దుర్వాసనతోటి 4 కేజీల చికెన్ నిల్వలు బయటపడ్డాయి. ఇదేంటని హోటల్ యజమాని హనీస్ ప్రశ్నిస్తే అతనిపై హోటల్ యాజమాన్యం దురుసుగా వ్యవహరించింది. నిత్యం ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతున్నా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ మాత్రం చూసి చూడగా వదిలేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మామూలు మత్తులో జోగుతున్న అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఎవరన్నా టేస్ట్ చేసే వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. ఇది తిన్నాక నాకు ఎవరు సమాధానం చెప్పండి. చిన్నపిల్లలకి నోట్లో వేసుకున్నారు. రాగానే పాప నోట్లో వేసుకుంది. ఆ పాప ఏదో మింగిపోతుంది. చిన్నపిల్లలు తెలియక ఏంటి స్మెల్ వస్తుందని మా వాటి నోట్లో వేసుకుని టేస్ట్ చూశాడు. చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఏమంటే ఇక నేను మీరు మాట్లాడి చెప్పొస్తానని వచ్చాడు ఇక్కడికి. ఇక ఏమంటే ఇక్కడ ఫోన్ చేస్తే నేను వచ్చాను. వచ్చేటప్పుడు ఐటమ్స్ చూస్తే అన్నీ అలాగే ఉన్నాయి. ఆయన ఏమో చెప్పలేకపోతున్నారు. ఆ వ్యాన్ మీద చేసినానేమో లేదండి వాళ్ళ ఎవరో సరిపోతే వెళ్ళిపోయారండి అంటున్నారు. ఈయనేమో క్యాషియర్ అంట, ఒక ఆయన హెల్పర్ అంట. వాళ్ళందరూ ఏం రెస్పాన్స్ చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఎవరు ఫోన్ చేశారు. జస్ట్ వాళ్ళేమో మేము లేం కదండి ఇక్కడ అంటారు వాళ్ళు. ఫ్రైడ్ చికెన్స్లో స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను, జొమాటోలో కుళ్ళిపోయింది చికెన్. అంత దారుణంగా ఉందండి, అంత దారుణంగా ఉంది. ఇక్కడ వచ్చేటప్పుడు మార్నింగ్ తీసుకొచ్చాము, చికెను పాడైపోయింది అంటున్నారు. దాన్ని మరి ఓపెన్ చేసి చూస్తే దగ్గర ఆన్సర్ చెప్పలేకపోతున్నాను నాకు ఏంటి అనేది. అయితే చాలా దారుణంగా ఉంది. చిన్నపిల్లలు తిన్నారు. దాని గురించి ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేయడానికి వచ్చాను. ఏమంటున్నారు అన్న? మేనేజ్మెంట్ని అడిగాను. వాళ్ళు తిన్నారు, తిని బాగాలేదని చెప్పి అతనే చెప్తున్నాడు. ఈ కుర్రోడు ఒకసారి ఇతను కౌంటర్లో మేనేజ్మెంట్ చేస్తాడు. ఈ కుర్రోడు ఇతను తిన్నాడు, టేస్ట్ చేశాడు. టేస్ట్ చేసి ఒకసారి నువ్వు ఎలా ఉందో చెప్పి బాగున్నా బాగాలేదా అది సార్ వచ్చి చికెన్ బాగాలేదమ్మా అని చెప్పారు. టేస్ట్ చూడమంటే టేస్ట్ చూశాను. స్మెల్ అయితే వచ్చింది, వెంటనే ఊసేసాను. ఓకే. అది తర్వాత మా చెఫ్ లేరు, అంటే చేసిన ఆయన అయితే ఇక్కడ లేరు. బట్ వాళ్ళు రిలేటివ్స్ ఎవరో చనిపోయారని ఊరెళ్ళారు. హెల్పర్ని పిలిస్తే ఆయన సార్ వాళ్ళకి మొత్తం చూపించారు. ఇది పరిస్థితి అని చెప్పారు. అది అంటే మీరు కస్టమర్లు నిల్వ ఉందని చెప్తున్నారు. మీరు చూసారా? నిల్వ చేసి వాడుతున్నారా ఫుడ్? లేదండి, మేము ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గానే తీసుకొస్తాం. మరి ఎలాగా ఇది? లేదండి, వాసన వచ్చింది అంటున్నారు కదా. ఇప్పుడు మీరు తిన్నారంట కదా సార్, మీరు తిని వాసన వచ్చింది సార్. టేస్ట్ చేసాము, అది మేము ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ తీసుకొచ్చాము. బట్ అక్కడ స్మెల్ అనేది ఎలా వచ్చింది అనేది అది మేము దానికి ఎట్లా అనేది మాకు తెలియదు కాబట్టి మేము సమాధానం చెప్పట్లేదు. అది మ్యాగ్నెట్ చేయడం, ఇప్పుడు మ్యాగ్నెట్ చేసిన అతను ఇక్కడ లేడు, అసలు చేసిన ఆయన ఇక్కడ లేడు. దానికి క్యాషియర్గా నన్ను అడిగితే నేను చెప్పలేదు. అది రాత్రిదండి. అది పడేయడానికి పక్కన పెడతాం. అది ఫ్రిడ్జ్లో పెట్టాం కానీ దాన్ని వాడలేదు కదా సార్. ఫ్రిడ్జ్లో పెట్టాం. కస్టమర్ అదే వాడారేమో అని అడిగారు కానీ మేము ఫ్రిడ్జ్లో పెట్టాం కానీ దాన్ని యూజ్ చేసి మేము ఇవ్వలేదు కదా. మరి యూజ్ చేసి ఇవ్వకపోతే ఇది ఎలా పడిపోద్దమ్మా? ఇంత దారుణంగా ఎలా పడిపోతుంది? ఎవరన్నా టేస్ట్ చేసే వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. ఇది తిన్నాక నాకు ఎవరు సమాధానం చెప్పండి. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా అమరావతి బ్యూరో సాంబశివరావు అవుతున్నారు. సాంబశివరావు, అసలు ఎలా చూడాలి? ఒకవైపు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని చెప్తారు. ఎక్కడైనా నామ్స్ పాటించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరికలు అలాంటివి మనం చూస్తూనే ఉంటాం. బట్ ఎంత దారుణంగా జరుగుతుంటే మరి ఏం చేస్తున్నట్టు, అసలు అధికారులు ఏం చెప్తున్నట్టు? ఇప్పటికే బయట ఇతరత్ర కలపడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. క్యాన్సర్ వస్తుంది. ఫుడ్ సరిగా ఉండలేదు. ఆర్డర్ చేసిన కుళ్ళిపోయిన పదార్థాలు వస్తున్నాయి అంటూ కూడా ఇప్పటికే చాలా చోట్ల అయితే మాత్రం వినియోగదారులు అయితే మాత్రం కంప్లైంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయినా సరే వాటన్నింటినీ కూడా బేఖాతరు చేస్తూ గుడివాడలో కల ఫ్రైడ్ వింగ్స్ హోటల్లో నిల్వ ఉన్న చికెన్తో తయారు చేసినటువంటి చికెన్ పాప్కార్న్ అయితే జొమాటోలో ఆర్డర్ చేయగా నిల్వలతో తయారు చేసిన చికెన్ పాప్కార్న్ అయితే దుర్వాసన వచ్చిందంటూ కూడా కస్టమర్ ఫ్రైడ్ వింగ్స్ హోటల్కి వెళ్ళి ఫ్రిడ్జ్ లో చూడగా దుర్వాసనతో గల 4 కేజీల చికెన్ నిల్వ ఉందని అక్కడ చూసినటువంటి పరిస్థితి. ఇలా ఎందుకు ఉందని అక్కడ అడగగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటిది ఏంటంటే, అది రాత్రిది, దాన్ని పడేయడానికి అడ్డుపెట్టామంటే, పడేయడానికి ఎందుకు అడ్డుపెట్టారు, పడేయడానికి అడ్డుపెట్టింది ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టారని కూడా అక్కడ కొందరు
ప్రశ్నించినటువంటి పరిస్థితి, ఆయన దగ్గర దానికి సమాధానం కూడా లేనటువంటి పరిస్థితి. నిల్వ ఉన్న దాన్ని ఆర్డర్ చేసిన హనీఫ్ అన్నారు. ఇలా చెప్పినప్పుడు హోటల్ యాజమాన్యం దురుసు ప్రవర్తించినట్టు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటివి ఎన్నో జరుగుతున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాత్రం చూసి చూడనట్టుగా ఉన్నారంటూ కూడా అక్కడ కస్టమర్స్ అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పిజ్జాల్లో కావచ్చు, బర్గర్స్ లో కావచ్చు, కుళ్ళిపోయినటువంటివి, పాచిపోయినటువంటి పదార్థాలు కూడా పెట్టినటువంటివి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అందులోని ఇప్పుడు వర్షాకాలం కావడంతో ఫుడ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఫుడ్ డెలివరీ ఇవ్వడాలు, ఇలాంటి ఫుడ్ కనుక మనం కనుక చూడకుండా కనుక ఇప్పుడు ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే పప్స్ లో కావచ్చు, బర్గర్స్ లో కావచ్చు, దాన్ని మూత పెట్టుకుని మనం తినాలి, ఓపెన్ చేసి చూసి తినలేం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఫర్దర్ గా మనం చూసుకోకపోయినట్లయితే కనుక రానున్నటువంటి రోజుల్లో ఇతర వ్యాధులకు సోకి అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్ పాల్గొన్న పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు అయితే మాత్రం తరచుగా తనిఖీలు చేస్తేనే మాత్రమే ఇలాంటివన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో వినియోగదారుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఇప్పటికీ కూడా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.